ఎట్లాంటి స్ఫూర్తి అంటే అసలు ఈ నువ్వానేనా ఎంత పోటీతత్వం అన్నమాట. ఎంత పోటీ ఇట్లా కనిపిస్తున్నది. కసిగా నేను గెలవాలి, ప్రతి ఒక్క టీంలో నేను గెలవాలని ఒక స్ఫూర్తి కనిపిస్తున్నారు. ఎంతకైనా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోయి ఉన్నారు. ఉపాధ్యాయులు టీమ్ లీడర్స్ మధ్య కూడా మరి ఆ స్ఫూర్తి కనిపిస్తున్నారు. ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతున్నారు. ఆఖరికి అన్ని అంతరానికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి. ఈ స్ఫూర్తి ఇది ఏదైతే పోటీతత్వం ఉందో, ఈ పోటీతత్వం అంటే క్రీడలు పెట్టుమనేది అందుకు. క్రీడలలో ఉండాల్సిన అసలు స్కూళ్ళల్లో కూడా రెగ్యులర్గా పీరియడ్స్ పెడితే ఈ స్ఫూర్తి వస్తూ ఉంటుంది. ఈ పెట్టుమన్నది అందుకే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పోటీతత్వం అలవడుతుంది. ఎంతకైనా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయే ఒక తెగింపు వస్తుంది. కాబట్టి ఈ తెగింపు, ఈ స్ఫూర్తి, ఈ పోటీతత్వం ఎక్కడ ఉండాలి? చదువులో కూడా ఉండాలి. ఎక్కడికి రావాలన్నా మేము ఉపాధ్యాయుడిగా ప్రతి ఒక్కరం కోరుకునేది అదే. ఒకవేళ ఈ తెగింపు గిట్లా, ఈ స్ఫూర్తి గిట్లా చదువులోకి ఇట్లా మళ్ళీందనుకోండి, మా మధ్య కూడా ఉపాధ్యాయుల మధ్య కావచ్చు, విద్యార్థుల మధ్య కావచ్చు, అది అక్కడ టర్న్ అయిందంటే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరు. చదువు విషయంలో మీరు ఇట్లా అట్లా వచ్చినట్లయితే మర్కూక్ మండలం జిల్లాలో కాదు రాష్ట్రంలోనే మంచి పేరు వస్తుంది. అట్లాంటి ఉపాధ్యాయులు ఉన్నారు మన దగ్గర. మర్కూక్ మండలంలో మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి డెడికేటెడ్ ఉపాధ్యాయులు ఉన్నారు, బాగా మీకు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మీరు తీసుకునే పరిస్థితులలో లేరు నాన్న. అది ఒక్కటి గమనించండి. ఇచ్చే పరిస్థితులలో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ మీరు తీసుకునే పరిస్థితులలో లేరు. అదే ఇక్కడ బాగా తేడా వస్తూ ఉన్నది. ఈ క్రీడా స్ఫూర్తిలో ఎట్లయితే పాల్గొని ఉన్నారో చూడండి. ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తాం, అవునా కాదా? సినిమా చూస్తే 12 గంటల దాకా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? రాత్రి 12 అయినా 1 గంట అయినా నిద్ర రాదు. ఎందుకు? ఇష్టమైన పని అది. అదే పుస్తకం తీసి ముందు పెట్టుకొని చదువుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అది ఇష్టమైన పని కాదు కాబట్టి అట్లా నిద్ర వస్తుంది. ఆ ఇష్టాన్ని ఏర్పరచుకోవాలి. ఏం చేయాలన్నా? ఇష్టాన్ని ఏర్పరచు. ఇప్పుడు క్రీడలు, మీరు గేమ్స్ అనండి, మీరు ఎంత మంచి మ్యాథ్స్ పీరియడ్ ఉండండి, సైన్స్ పీరియడ్ ఉండండి, తెలుగు పీరియడ్, తెలుగు చెవులు కూసుకునే పద్యం చదవండి సార్. ఆటగానే ఏం చేస్తారు? మీరు క్లాస్కి వెళ్ళి బయటకు పడతారు. నేను చూస్తా మా దగ్గరికి పోయి 10th క్లాస్లో అది నేను లెక్క చెప్తాను చెప్పి ఒకవేళ గేమ్స్ పీరియడ్లో అన్నంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇక గేమ్స్ పీరియడ్లో వాళ్ళకి ఇచ్చేటి 2 పీరియడ్లు. ఆ 2 పీరియడ్లలో ఇట్లా నేను ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఇక వాళ్ళు సచ్చినా ఒప్పుకోరు. ఏ విద్యార్థి అయినా ఒప్పుకోరు. క్రీడల పీరియడ్ క్రీడలకే ఉండాలని చూస్తారు. ఎందుకు? క్రీడలంటే ఇష్టం. ఆ క్రీడల ఉన్న మక్కువ, క్రీడల పైన ఉన్న ఇష్టం చదువు పైన కూడా మలుచుకుంటారు. ఓకేనా? మలుచుకుంటారా? ఎస్ సార్, అవునా? ఏమో అమ్మా డౌట్. అట్లా కాదు, అట్లా మలుచుకోండి. ఇప్పటి నుంచైనా ఈ స్ఫూర్తిని అక్కడ తీసుకోండి. 2 రోజులు చాలా కష్టపడ్డారు. ఎంత వ్యయ ప్రయాసాలు, కష్టము, ఎండ, వాన, దాహమైనా కానీ ఏర్పడలే. దాహమైనా ఏర్పడ్డారా మీకు? ఏర్పడలే. దాహమైనా కానీ ఓడ్చుకున్నారు. అదే స్కూల్లో అయితే దాహం అయితే అక్కడ పీరియడ్ ఉన్నా ఉరుకుతారు, సార్ బయటకు వెళ్తారు. కానీ ఇక్కడ దాహమైనా కానీ ఇక్కడ గేమ్ ఉందంటే ఇక్కడనే ఉన్నారు, ఎక్కడికి పోలేదు. చూడండి, ఇష్టమైన పని కోసం ఎంత త్యాగం చేస్తున్నారు, ఇష్టమైన పని కోసం ఎంత మీరు శ్రమ పడ్డారో చూడండి. ఖచ్చితంగా గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా ఆయాసపడిన తీరు, ఈ స్ఫూర్తిని నింపిన తీరు మీ అందరికీ కూడా మండల శాఖ పక్షాన విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి అందరు పాల్గొన్నారు. అందరికీ ప్రైజ్లు వస్తాయా? రావు.